బుద్ధుందా అసలు మీకెవరికైనా? గ్రానీని కిచెన్లోకి ఎందుకు రానిచ్చారు? అత్తగారు వంటింట్లోకి వచ్చి అట్లకాడ కాలుస్తుంటే ఎందుకు ఏమిటి అని అడిగే బాధ్యత నీకు లేదా? నా భయం నాకుంది. అడిగితే ఆ వాత నాకు పెట్టేది. అత్తయ్య, నేను తల్లిని ఈ ఇంటి కోడళ్ళని చెప్పుకొని తిరిగితే సరిపోదు. ఆ బాధ్యత తీసుకుంటేనే చెప్పుకునే హక్కు ఉంటుంది. ఏంటి గ్రాని ఇది? ఎందుకు ఇలా అరచేతిలో వాత పెట్టుకున్నావు? సీత, నువ్వు రాయి. అత్తయ్య గారు, నేను రాస్తానివ్వండి. అమ్మమ్మ గారు, నేను రాస్తాను. నా మాటలు మీకింత బాధ కలిగిస్తాయని నేను అనుకోలేదు. నన్ను క్షమించండి అమ్మమ్మ గారు. అంటే దీనంతటికి కారణం నువ్వన్నమాట. అసలు ఏమైంది గ్రాని? ఏమి లేదులేరా, తప్పంతా నాదే. కాదు గ్రాని, అస్సలు కాదు. ఏం సీత, ఎవరి పిల్లను కొడితే నువ్వు గ్రానిని తిడతావా? పెద్ద చిన్న చూడవా? మొన్నేమో పార్టీలో అలా, నిన్నేమో ఇలా. ఎందుకలా నీకంత పొగరు? గ్రాని ఇష్టపడిందని నేను సరేనన్నాను, కానీ నీ లెవలేంటి, మా లెవలేంటి? చక్కెర పొంగులు పడేసినందుకు ఆ పిల్లని నాలుగు తగిలించాలి, కానీ గ్రానీని అంటావా? నీకసలు బుద్ధుందా? వదిలేరా, సీత తప్పేం లేదులే. క్షమించండి అమ్మమ్మ గారు, ఇంకెప్పుడు అలా ప్రవర్తించును. ముందా వెన్నపూసరాయి. చెయ్యాల్సిందంతా చేయడం, సారీ అనడం బాగా అలవాటైపోయింది. నేను శిక్ష వేసుకుంటే నువ్వు క్షమాపణ చెప్పడం ఏంటి సీత? సాకేత్, సీతనేమనకురా. నువ్వు వెన్నపూసరాయమ్మా. అమ్మా, మళ్ళీ మళ్ళీ క్షమాపణ అడుగుతాను, అంతేగాని ఇలాంటి శిక్షలు మరొకసారి వేసుకోకండి అమ్మమ్మ గారు. శిక్ష తను వేసుకోవటం లేదు, నీకు వేస్తుంది. వెన్నపూస నీకు రాస్తుంది. అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. వెన్నపూస కన్నా నీ మాటలే చల్లగా ఉన్నాయి తల్లి. గుప్పెడు నిండా మూస్తే వెన్నపూస కూడా చల్లగా ఉండేది కాదు. ఆ విషయాలన్నీ మర్చిపోయి అందరం కలిసి ఆనందంగా భోంచేసిన తర్వాత కూడా మళ్ళీ మీరెందుకు ఇలాంటి పని చేశారు? మనశ్శాంతి లేక, నా మనసుకు నేను సమాధానం చెప్పుకోలేక. అయినా ఈ అమ్మమ్మని ఇంత ప్రేమగా చూసుకునే మనవరాలు రాబోతుంటే ఇవన్నీ ఒక లెక్క అమ్మా? లెక్క అని కాల్చి పెట్టుకునుంటే లెక్క ఇంకా బాగా తెలిసేది. పెద్దవారు, ఇంకెప్పుడు ఇలా చేయొద్దు. మీరు చేయనని నాకు మాట ఇవ్వండి. మాట ఇవ్వండి అమ్మమ్మ గారు. గ్రాని,
లేకపోతే ఆ పాపం నాదవుతుంది. నా బంగారు తల్లి, నీకు పాపం అంటనిస్తానా? నీ మాట ప్రకారమే ఇంకెప్పుడు ఇలా చేయను, సరేనా? సరే గాని మనసు గాబరాగా ఉంది, ఏదైనా పాట పాడు తల్లి. జోలపాట పాడి జో కొట్టమ్మా, పసిపిల్ల నిద్రపోతుంది. నువ్వు ఇలా అలసి ఇవ్వటం వల్లే ఇవాళ నువ్వు ఇలా వాత పెట్టుకోవాల్సి వచ్చింది. ఇక పదండి, ఇంకెందుకు మీరంతా ఇక్కడ? పదండి వెళ్దాం, పదండి వెళ్దాం. సీత, వాడి మాటలు పట్టించుకోకమ్మా. నాకేమైనా అయితే వాడి కోపం వస్తుంది. అవును, చీరాల్లో పాడిన ఆ పిల్లల కన్నా నువ్వే బాగా పాడావమ్మా. ఆ పిల్లలు కూడా చక్కగా చదివారు అమ్మమ్మగారు. అమ్మమ్మగారు, మీకొక మాట చెప్పడం మర్చిపోయాను. ఏమిటమ్మాది? ఆ పిల్లలకి సంగీతం నేర్పించిన టీచర్ని చూడగానే నాకు చాలా సంతోషం కలిగింది. నాకు మా టీచర్ గుర్తొచ్చింది. ఆవిడ టీచరే కదా అని ఆవిడ కాళ్ళకి దండం పెట్టాను. ఆవిడ ఏమనుకున్నారో ఏమో, ఆవిడికి మీరు కప్పిన శాల్వా నాకు కప్పి ఆశీర్వదించారమ్మగారు. ఏమిటి, నీకు ఆ శాల్వా కప్పిందా? అవునమ్మగారు. సీత, రేపు ఒకసారి ఆ శాల్వా తీసుకురమ్మా. అలాగే అమ్మమ్మగారు. అవును, మంట కాస్త తగ్గిందా? నీ చేయి తగలగానే తగ్గిపోయిందమ్మా. సరే అమ్మమ్మగారు, నేను ఇంక బయలుదేరుతాను. మంచిదమ్మా. సాకేత్, సాకేత్, వాడు అలిగినట్టున్నాడమ్మా. వాడి సంగతి నేను చూస్తాలే, నువ్వెళ్ళు. వాత పెట్టుకోవడమేంటే? ఏమో అమ్మా, నాకే చాలా బాధేసింది. పైగా చిన్నపిల్ల మీద తొందరపడి చేయి చేసుకున్నాను. దానికి తగిన శిక్ష ఇదే అనేసరికి ఎందుకంత పిచ్చితనంగా చేసిందా అనిపించిందమ్మా. బాగా కాలిందా సీత? వాత పెట్టుకుంది అంటే బాగా కాలిందా పైపైన కాలిందా అని అడుగుతావంటే? పైగా అది వెనపూసి రాసిందంటే బాగానే కాలుంటుంది. ఎవడే, పదండి ఒకసారి వెళ్ళి పలకరించొద్దాం. చాలా ఊరుకో, ఏమని పలకరిస్తావు? ఏమండి, వాత పెట్టుకున్నారట కదా, బాగా కాలిందా అని అడుగుతావా? అవును, అడిగితే తప్పే ఉంది. ఆ వాత కన్నా మన పలకరింపే మంట పుట్టిస్తుంది. అప్పుడు ఆ మంట ఈ మంట మన మీద వెళదీస్తే మనం మొహం మార్చుకొని రావాలి. అవునమ్మా, నాన్న చెప్పింది కూడా కరెక్టే. ఇప్పుడు పలకరించడం బాగోదు. పలకరించకపోతే ఆవిడేమన్నా అనుకోరు? ఏమీ అనుకోరు. 2 రోజులు ఆగాక ఎలాగుంది అని అడిగితే పర్వాలేదు, కానీ ఇప్పుడు అడగడం బాగుండదు. ప్రతి విషయంలోనూ ఆవిడకి తొందరపాటు ఎక్కువ అనిపిస్తోంది. వాత పెట్టుకున్న తర్వాత గానీ మీకు ఆ విషయం అర్థం కాలేదన్నమాట. అక్క, నాకొక డౌట్ అడగనా? ఏంటది? అడగవే. ఏం లేదక్కా,
ఇంత చిన్నదానికి అమ్మమ్మ గారు వాత పెట్టుకున్నారు. రేపు నువ్వు అక్కడికి వెళ్ళాక నువ్వేదైనా తప్పు చేస్తే నీకు కూడా వాత పెడుతుందేమో, జాగ్రత్త. అంటే తప్పుకు వాతే శిక్ష అంటావా? ఏ స్వప్న, నీకు నవ్వులాటగా ఉందా? అయినా చిన్నదానివి, అన్నిట్లో తలదూర్చుకో, వెళ్ళు. ఏదో తెలియక అడిగింది లేవే. అన్నీ తెలిసిందైతే ఇలా అమాయకంగా అడుగుతుందా? ఇలా నెత్తినెక్కించుకుంటేనే తర్వాత చెప్పిన మాట వినకుండా తయారవుతారు. వాతలు పెడితేనే గాని నోరు ముయ్యరు. ఇదొకటి, పాఠాలు చెప్పేవాడికే పాఠాలు చెప్తోంది. రోజు రోజుకి బెదిరింపులు ఎక్కువైపోయాయి. నాన్నా, ఏంటమ్మా? నేను ఆవిడ చేతికి వెన్నపూసి రాస్తూ శారదాదేవి గారు నాకు సాల్వా కప్పిన సంగతి చెప్పాను. అలాగా? మంగమ్మ గారు ఏమన్నారు? రేపెందుకో ఆ శాల్వాని అమ్మమ్మ గారి ఇంటికి తీసుకురమ్మన్నారు. ఆవిడకి సంతోషం వచ్చినా కోపం వచ్చినా భారీ లెవెల్లోనే ఉంటాయి. ఆవిడ చేతుల మీదుగా నీకు సన్మానం చేస్తుందేమోనే. మళ్ళీ నీకు నాన్నకి బట్టలు పెడుతుందేమో. అటు తిప్పి ఇటు తిప్పి నువ్వు మంగమ్మ గారి తప్పుల్లే ఎత్తి చూపిస్తావు. ఆగు. ముందు ఆ శాలువా తీసి అక్కడ పడే. పడేయమన్నాను కదా, పడేయ్. పైడి పైడి, అగ్గి పెట్టి తీసుకురా. అట్టగినమ్మా. వెళ్ళి ఆ శాలువ తగలబెట్టవే. వెళ్ళు. పడి పడి అవ్వు ఏమండి, మీరు ఆగండి. మీరెవరు అడ్డు రావద్దు. పైడి ముందటి కాల్చేవి.
అమ్మమ్మ గారు ఎందుకు ఆ శాల్వాని కాల్చమంటున్నారు? ఆ శాల్వాని ఆవిడ ఎంతో ప్రేమగా నాకు కప్పారు. చూడు సీత, ప్రేమతో కప్పిన, ఆపేక్షతో ఇచ్చిన, అభిమానంతో ఇచ్చిన, నిన్ను సన్మానిస్తూ నిన్ను మెచ్చుకొని నీకు కప్పిందే ఆ కమిటీ వాళ్ళు తెచ్చింది. నా చేతులతో నేను ఆవిడికి కప్పింది ఒక్కసారి ఒకళ్ళకిచ్చాక అది వాళ్ళ సొంతమైపోతుంది. తిరిగి అది నీకు కప్పటం ఒకరికి వేసిన దండ మళ్ళీ ఇంకొకరికి వేసినట్టవుతుంది. వేసిన బిచ్చానికి తిరిగి చేయి చాచిన దానితో సమానం. మనం దాన ధర్మాలు చేయాల్సిన వాళ్ళమే గాని చేయి చాచి దానం అందుకోవాల్సిన వాళ్ళం కాదు. అలాంటిది నా మనవరాలైన నువ్వు ఎవరో పడేసిన శాలువా కప్పుకోవడం నేను సహించను. ఇది మన అంతస్తుకే చిన్నతనం. నీకంతగా కావాలనుకుంటే చెప్పు, అంతకంటే ఖరీదైంది జరీ శాలువా కాశ్మీర్ నుంచి తెప్పించి సభ పెట్టి మరీ నీకు సన్మానం చేస్తాను. ఆ శాలువా నేను కప్పుతాను. నేను అంతేగాని అది నీ దగ్గర ఉండడానికి వీల్లేదు. పోనీ ఆవిడ గుర్తుగానన్నా ఉంచుకుంటాను. గుర్తుగా ఉంచుకోవాల్సింది విలువైన వాటిని, ఇలాంటి పాత గుడ్డల్ని కాదు. పైడి ముందది కాల్చేవే. పైడి వద్దు పైడి. నా మాట కాదన్నా కుదరదన్నా నాకు కోపం వస్తుంది. ఏమిటే చూస్తున్నావు? పైడి వద్దు పైడి. అమ్మమ్మ గారు నేను చెప్పేది వినండి ప్లీజ్. అమ్మమ్మ గారు పైడి వద్దు ప్లీజ్. అమ్మమ్మ గారు మీకు దండం పెడతాను. ముందది కాల్చేవే. ప్రాణం పంచే బంధా సంతోషించి ఫలించని ఆశలన్నీ నిలువెల్లా మోడైన ముగిసేనాయికనైనా చాలా